హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. దురదృష్టం పట్టడానికి గల ముఖ్య కారణాలు ఏంటో తెలుసుకుందాం. మలమూత్ర విసర్జనలు చేసిన తర్వాత కాళ్ళు చేతులను ఖచ్చితంగా కడుక్కోవాలి. కాళ్ళు చేతులు కడుక్కోకుండా మంచంపై నేరుగా నిద్రిస్తే శనిపీడలు కలుగుతాయి. మంచంపై నుండి నిద్ర లేచిన తర్వాత పక్క బట్టలను మడత పెట్టుకోకపోవడం, అలాగే నిద్ర లేచిన తర్వాత స్నానం చేయకుండా ఆహారాన్ని తీసుకుంటే దరిద్రం కలుగుతుంది. ఇంట్లో ఎప్పుడు కూడా గోళ్లను జుట్టుని కత్తిరించుకోకూడదు. ఇంటి బయట కూర్చొని కత్తిరించుకోవాలి. అలాగే ఆ గోళ్లను జుట్టును గృహంలో ఉంచకూడదు. అలా ఉంచినట్లయితే సంపదలు నశిస్తాయి. మనము ఏదైనా పని మీద బయటకి వెళుతాం కదా, అప్పుడు కాళ్ళను చేతులను శుభ్రపరచుకొని ఇంటిలోకి రావాలి. అలా చేయకుండా డైరెక్టుగా ఇంట్లోకి వస్తే మాత్రం అనేకమైన కష్టాలు వస్తాయి. అలాగే చెప్పులను వేసుకొని ఇంటిలోకి అస్సలు రాకూడదు. ఇలా చేసినట్లయితే మీకు దరిద్రం వెన్నంటే ఉంటుంది. ప్రతి శనివారం రోజున తలంటు స్నానాన్ని ఖచ్చితంగా చేయాలి. లేదంటే మాత్రం దురదృష్టం ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. తలస్నానం చేసిన వెంటనే మంచం పైన నిద్రపోవడం లాంటివి చేయకూడదు. అలా చేయడం వలన శనిగ్రహ దోషాలు సంభవిస్తాయి. చిరిగిపోయిన పాత బట్టలు వేసుకోవడం, అలాగే ఇతరుల బట్టలను వేసుకోవడం వంటివి చేస్తే గనుక మిమ్మల్ని గ్రహదోషాలు పట్టి పీడిస్తాయి. చేతిగోళ్లను పళ్ళతో కొరకడం, చెట్ల కింద మూత్ర విసర్జనలు చేయడము, ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్త చెదారాన్ని మరియు ఇనుమును అలాగే ఉంచడం చేయకూడదు. అలాగే ఇంటి పైకప్పు మీద ఇనుప తీగలను కట్టకూడదు. ఇంట్లో విరిగిన వస్తువులను ఉపయోగించకూడదు. గడపలపైన కూర్చోవడం అనేకమైన గండాలను ఎదుర్కోవలసి వస్తుంది. చెప్పులను మరియు బూట్లను తలక్రిందులుగా ఉంచకూడదు. ఇంట్లో తుప్పు పట్టిన వాటిని అలాగే పాత తాళం కప్పలను అలాగే ఉంచుతుంటారు. అలా చేయకూడదు. విరిగిన దువ్వెనతో దువ్వడం, చాలా మంది చీపురును కాళ్లతో తన్నడం చేస్తుంటారు. ఆ విధంగా చేస్తే గనుక శనిగ్రహ దోషములు కలుగుతాయి. ఇంటి ఆవరణలో గనుక ఇనుప వస్తువులను మరియు అశుభ్రమైనటువంటి వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. దేవాలయాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడగడం వలన దురదృష్టం కలుగుతుంది. అలాగే దేవాలయం నుండి వచ్చేటప్పుడు ఖాళీ పాత్రలను వెనక్కి తీసుకొచ్చుకోకూడదు. మనం ఏదైనా వస్తువుని కొనుగోలు చేసే సమయంలో వృద్ధులు గాని లేదా పిల్లలు గాని ఉంటే వారితో ఎక్కువ బేరసారాలు చేయడం వంటివి చేయకూడదు. అంత్యక్రియల ఊరేగింపును అధిగమించడం, తలుపులపైన ఎప్పుడు కూడా దేవుడి చిత్రపటాలను పెట్టడం, వంటింట్లో తినడము పూర్తి అయిన తరువాత ప్లేట్లను గిన్నెలను ఎప్పటికప్పుడే తోముకోకపోవడం, ఇంట్లోని మగవారు అందరూ కూడా ఒకేసారి క్షవరం చేసుకోవడం, నూనెను గాని ఉప్పును గాని నేరుగా ఇతరుల చేతికి ఇవ్వడం, ఇంటి ముందర రాక్షసుడి చిత్రపటాలని ఉంచడం, సాయంత్రం సమయంలో అంటే 5 తర్వాత ఇల్లు ఊడ్చడం, సూర్యోదయం వచ్చిన తర్వాత కూడా నిద్రపోవడం చేయకూడదు. ఇలా చేస్తే గనక సోమరిపోతులుగా మారి అనారోగ్య బారిన పడతారు. ఆవును మరియు ఎద్దును కాళ్లతో తన్నడం లాంటివి చేయకూడదు. ఎదుటివారి పెదరికాన్ని చూసి ఎప్పుడు కూడా వారిని ఎగతాళి చేయడం వంటివి చేస్తే గనక మీరు కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిపైన కోపాన్ని ప్రదర్శించకూడదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.